నిన్న మొన్నటిదాకా ప్రాణ స్నేహితులు ఒకే మాట ఒకే బాట అని పాటలు పాడుకుంటూ బ్రొమాన్స్ చేసుకున్న వారిప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరు నాశనం కావాలని మరొకరు కోరుకుంటున్నారు. వారేమీ మామూలు వారు కారు. ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత. ఇద్దరూ ప్రపంచాన్ని శాసించగలిగిన వారే డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ట్రంప్ ను పదవి నుంచి దింపాలని మస్క్ అంటుంటే టెస్లా కంపెనీ సంగతి చూస్తానంటున్నారు ట్రంప్. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అందరికీ అయోమయంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ విజయానికి కృషి చేసిన ఎలన్ మస్క్ ప్రస్తుతం ఆయనతో గొడవలు పెట్టుకుంటున్నారు. ట్రంప్ విజయంలో మస్క్ పాత్ర చాలా కీలకం. అందుకే ట్రంప్ గెలిచాక ఎలన్ మస్క్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక విభాగం కూడా ఏర్పాటు చేసి అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు వేసే బాధ్యత అప్పగించారు. అప్పటి నుండి వైట్ హౌస్ టు కేబినెట్ సమావేశాల్లో కూడా మస్కే కనబడేవాడు. వైట్ హౌస్ ని చివరికి మస్క్ అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్ పై విపక్షాలు దుమ్మెత్తి పోసేదాకా పరిస్థితి వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్ మస్క్ సాన్నిహిత్యానికి కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా తెరపడింది. వీరిద్దరి మధ్య వివాదానికి కారణం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్ $4 ట్రిలియన్ విలువైన పన్నులు ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు 2017లో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం, అలానే ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం వంటివి ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలన్ మస్క్ కు సంబంధించిన టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఎలన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ కాల పరిమితి 130 రోజులు కూడా ముగిసింది. అయితే డోజ్ గడువు పొడిగించాలని మస్క్ డిమాండ్ చేశాడు. దీనికి వైట్ హౌస్ వర్గాలు ససేమీరా అన్నాయి. ఫలితంగా ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. పై రెండు విషపు చుక్కల వల్ల పాలు నీళ్లలా ఉండే ట్రంప్ మస్క్ ల బంధం కలుషితమైంది. ఇద్దరు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని బాపతు కావడంతో నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో పరస్పర ఆరోపణలతో చెలరేగిపోతున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్ లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్ది డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తారని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు నాసాకు అతి కీలకమైన స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపివేస్తానంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా మైనర్లతో లైంగిక కార్యకలాపాల ఎక్స్ట్రాన్ కుంభకోణంలో ట్రంప్ పేరు ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ కుంభకోణంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోషన్ చెప్పారు. ఇలా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిపోయింది.